ఒక పేపర్ మన ముందున్నది. స్వేచ్ఛ పేపర్లో ఇవాళ కనిపిస్తున్న వార్తలు. నిన్న ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 15 మంది చనిపోయారు, దాదాపు అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు ఉన్నారు, 3 చిన్నారులు. మహాకుంభకు పోటెత్తిన జనం, ప్రయాణికులతో కిక్కిరిసిన ప్లాట్ఫారాలు, రైలు ఎక్కే సమయంలో ఈ తోపులాట జరిగింది. ఒక్కసారి ఆ జరిగిన తోపులాట జనం చూడండి, ఎంత పెద్ద భయంకరమైన జనం చూడండి. కుంభమేళాకు వచ్చిన జనంతో ఆ రైలు ఎక్కే క్రమంలో ఈ తొక్కిసలాట జరిగింది. ఇప్పుడు అంతమంది జనం వస్తుండ్రని తెలిసిన తర్వాత గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ ఎందుకు చర్యలు తీసుకునే ప్రయత్నం చేయలే? ఇప్పుడు ఆడ కుంభమేళాలో ఆడ చాలామంది చనిపోయారు, ఈడ మళ్ళీ రైల్వే స్టేషన్లో మళ్ళీ అదే తొక్కిసలాట జరిగింది. పాపం ఇందులో 10 మంది మహిళలు ఉన్నారట, 3 చిన్న పిల్లలు ఉన్నారట. వీళ్ళంతా కుంభమేళాకు వెళ్లేందుకు భారీ సంఖ్యలో ప్రయాణికులు శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కు చేరుకున్నారట. ప్రయాగ్రాజ్ వెళ్లే 2 రైళ్లు ఆలస్యం కావడంతో రాత్రి 10 గంటల సమయంలో ప్లాట్ఫామ్ నెంబర్ 13, 14 వద్ద ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. ఈ క్రమంలో ఒక రైలు వచ్చిందంట. ఇక ఆ ట్రైన్ ఎక్కేందుకు తొక్కిసలాట జరిగిందట. జనాలు కూడా ఎందుకు ఈ స్థాయిలో పడి ఆడికి పోవాలి, ఆడ స్నానం చేసి ఆడికి స్నానం చేసి రాస్తే మొత్తం పాపాలని పోతాయా? సరే, నమ్మకం ఉంటే ఉండొచ్చు, కానీ మీ ప్రాణాలు పోతున్నాయి కదా. పసిపిల్లలు, చిన్నపిల్లల్ని వేసుకొని ఆడికి పోవాల్సిన ఆలోచన. సరే, పెద్దవాళ్ళు, యువకులు పోయిర్రు, ఇండివిజువల్గా పోయించినాం అంటే ఓకే, ఫ్యామిలీలను తీసుకుపోతున్నాం, చిన్న పిల్లలు కూడా ఉంటున్నారు అందులో. తెలంగాణ కులగణన దేశానికే రోడ్ మ్యాప్, రాహుల్ గాంధీ ఆదేశాలతోనే కులగణన. నిన్న రాహుల్ గాంధీ కలిసిన ఫోటోనా కాదట, ఇది ఫైల్ ఫోటో, పాత ఫోటో ఇది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు, కులగణనకు చట్టబద్ధత కల్పిస్తాం, ఆమోదానికి పార్లమెంటుకు నివేదన, రాజకీయ జోక్యం ఉండొద్దు అనే కమిషన్, బీసీలకు 42% రిజర్వేషన్ పక్కా, సైంటిఫిక్గా సర్వే చేయించాం, అందుకే బెంచ్ మార్క్గా నిలిచింది. గణాంకాలపై విపక్షాల రాద్ధాంతం, ఒక్క తప్పున్నా ఎత్తి చూపొచ్చు. కేంద్రం సైతం కులగణన చేయాలి, తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. నేను కొందరికి నచ్చకపోవచ్చు, నన్ను అంగీకరించకపోవచ్చు, నా పని నేను చేసుకుంటూ పోతా, ఎవరు విమర్శించినా పట్టించుకోను. ఎమ్మెల్యేల అనర్హత పైన సుప్రీంకోర్టు ఫైనల్. సబితా తలసాని ఏ గుర్తుపై గెలిచారు, ఏ సర్కారులో మంత్రులుగా ఉన్నారు, ముమ్మాటికి. ఇప్పుడు ఈ మినిస్టర్స్ది ఏంటంటే ఎవరి సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ 2014లో వాళ్ళు ఆయన తలసాని టీడీపీ నుంచి గెలిచిండు, బీఆర్ఎస్లోకి వచ్చి మంత్రి అయ్యిండు, 5 ఏళ్ళు అట్లే కంటిన్యూ అయ్యిండు. వాళ్ళ ఆనాడు ఇప్పుడు ఈయనే పోచారం శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు వచ్చిన ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి అయినప్పుడు ఎవరో స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి ఎన్నిసార్లు కంప్లైంట్లు చేసినా నో, స్పీకర్ పరిధిలోని అంశం నో యాక్షన్. ఆయన టోటల్ 5 years పీరియడ్ మంత్రిగా కొనసాగిండు. ఇప్పుడు వీళ్ళు లొల్లి చేస్తున్నారు, 10 మంది మీద అనర్హత వేటేయాలి, ఎట్లయ్యవు నువ్వు అని. మరి మీ హయాంలో ఏం జరిగిందంటే దానికి ఆన్సర్ ఉండదు, వీళ్ళ దగ్గర కూడా ఆన్సర్ ఉంటుంది. మరి మీరు అప్పుడు కొట్లాడిరు కదా, మీరు ఈ 10 మందిని ఎట్లా తీసుకున్నారు మీరంటే వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఆయన చేయలేదా అని అంటారు, ఆయన చేయలేదా అని అంటున్నారు తప్ప, మరి నువ్వెందుకు చేసినావు అంటే ఆన్సర్ ఉండదు. 10 మందిని మీద అనర్హత వేటేయాలని ఈయన కొట్లాడుతున్నాడు, నువ్వు గతంలో ఏం చేసినావు అంటే మళ్ళీ ఆయన దగ్గర ఆన్సర్ ఉండదు. అంటే ఏ సమయాన్ని అట్లా ఆ రకంగా వాడుకుంటున్నారనమాట. ముమ్మాటికి మోదీ కన్వర్టెడ్ బీసీ, కిషన్ రెడ్డి, బండి సైతం ఒప్పుకున్నారు, తేదీల్లో మాత్రమే తేడా ఉండొచ్చు, దాన్ని నేను సవరించుకుంటా. సో ఆయన ఏమన్నారంటే, మోదీ కులము ఇంతకుముందు బీసీ కాదు ఓసీలో ఉండే, దాని తర్వాతి కాలంలో ఆయన బీసీ కింద మారిండు, అంతకుముందు వాళ్ళు ఓసీనే అని చెప్పిండు. దాన్ని కిషన్ రెడ్డి ఏమన్నాడు, మరి కిషన్ రెడ్డి గారు అసలు ఆ చర్చలోకి వెళ్ళడమే కరెక్ట్ కాకుండే మరి ఎందుకు వెళ్ళిండో మరి అర్థం కాదు. లేదు 94కు ముందు వాళ్ళది ఓసీ అయినా తర్వాత బీసీగా మారిందని చెప్పిండు ఆయనే. దాన్ని ఎండార్స్ చేయడము ఇప్పుడు ఆయనకు ఒక పాయింట్ దొరికింది. మీడియా చిట్చాట్లో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసిన ముఖ్యమంత్రి, గంట పాటు ఇద్దరి మధ్య చర్చ జరిగిందట. ఏం చర్చ జరిగింది? బయట ఒక ప్రచారం అయితే చాలా గట్టిగా ఉన్నది, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య చాలా గ్యాప్ ఉన్నది అన్న ఒక చర్చ నేపథ్యంలో అండ్ దాంతోపాటు దాదాపు ఒక 2-3 monthsగా ఈ ప్రచారం ఉన్నది, చర్చ ఉన్నది. రాహుల్ గాంధీ అసలు అపాయింట్మెంటే ఇస్తలేడని. నేను కొందరికి నచ్చకపోవచ్చు, నన్ను కొందరు అంగీకరించకపోవచ్చు, కానీ నా పని నేను చేస్తున్నా.
నన్ను ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకోను. కాంగ్రెస్ తరపున ప్రజలకు హామీ ఇచ్చింది నేను, అమలు చేయకపోతే అడిగేది నన్నే. కొంతమంది నాపై అబద్ధ ప్రచారం చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. కేబినెట్ విస్తరణ నా ఒక్కడి నిర్ణయం కాదు. ఎవరు ఏమనుకున్నా ఎలాంటి విమర్శలను నేను పట్టించుకోను. పిసిసి కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపైన కొందరు పైశాచిక ఆనందం కోసం ఊహాగానాలు వ్యాప్తి చేస్తున్నారు. ఎవరు? మీ పార్టీలో వాళ్ళ, బయటి వాళ్ళ? దీనికి కూడా క్లారిటీ రావాలా. మీ పార్టీలో వాళ్ళు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారా, లేదు మొత్తం బయటి వాళ్ళు, లేదు మీ పార్టీలో యూనిటీ ఉంది బయటి వాళ్ళే చేస్తున్నారా? ఏదేమైనా నేను అనుకుంటున్న ఈ టూరు కొన్ని ప్రశ్నలకి సమాధానం కోసమే ఈ ఢిల్లీ ఆకస్మిక టూర్ చేసుకున్నట్టు కనిపిస్తున్నది ఒకటి. రెండోది, కులగణన మీద పెద్ద ఎత్తున హైకమాండ్ కూడా కంప్లైంట్స్ వెళ్ళినాయి. తప్పుల తడకగా చేసిరు, ఇది సరిగ్గా చేయలేదు అని. అంటే ఆనాడు కాంగ్రెస్ని తేవడంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్లో, మేధావులో కొంతమంది అక్కడ వాళ్ళకి కంప్లైంట్ చేయడం. రాహుల్ గాంధీ దీన్ని చాలా ప్రధాన ఎజెండా కింద తీసుకొని పనిచేస్తున్నారు కాబట్టి ఆయన పార్లమెంట్లో కూడా తెలంగాణని మోడల్గా చూపిస్తున్నాం మేము, దేశంలో కులగణన జరగాలి అని చెప్పింది కాబట్టి సో ఆ విషయంలో వాళ్ళు పిలిపించుకొని మాట్లాడినట్టుగా అర్థమవుతున్నది. ఈ రెండు అంశాలే ప్రధానం. మీనాక్షికి సవాళ్ల స్వాగతం. పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయలేమి. మంత్రులు ఎమ్మెల్యేల మధ్య గ్యాప్. నామినేటెడ్ పోస్టులు, క్యాడర్కు భరోసా. స్థానిక ఎన్నికల్లో గెలుపు తక్షణ టాస్క్. బీజేపీకి చెక్ పెట్టేలా ప్లానింగ్ సాధ్యమేనా? ఏఐసీసీ దూతకు సమస్యల సవారీ. రాహుల్ గాంధీ టీంగా మీనాక్షికి పేరు. పీసీసీ నుంచి ఫిర్యాదులకు చెక్. కీలక దిశానిర్దేశాలతో రాష్ట్ర ఇన్ఛార్జిగా ఆమె ఎంటర్ అయింది. దీపాదాస్ మున్షి ప్లేస్లో ఆమెకు అవకాశం కల్పించారు. మరి ఆ సవాళ్ళు ఏ స్థాయిలో ఉంటాయంటే బేసిక్గా ఈ సవాళ్ళు తెలంగాణలో వచ్చే పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరూ స్టార్టింగ్ ఒక 2-3 నెలలు బాగానే పనిచేస్తున్నారు. మరి ఆ 3-4 నెలల తర్వాత ఏమవుతుందో తెలియదు కానీ ఎవరో ఒక నేతకో ఎవరో కొంతమందికో సరెండర్ అయిపోతున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కరప్షన్, అవినీతి రాజ్యం ఏలుతున్నది. డబ్బులకో సౌకర్యాలకో ఎందుకంటే వాళ్ళంతా నార్త్ నుంచి వస్తారు. వాళ్ళకి అక్కడ డబ్బులు ఎక్కడి, ఎలక్షన్లనే వాళ్ళు డబ్బులు పెద్దగా ఖర్చు పెట్టరు. ఒక 50 లక్షలు, 1 కోటి రూపాయలు పెడితే ఎలక్షన్ అయిపోద్దాడా, ఒక అసెంబ్లీ ఎలక్షన్. ఈడ 50 కోట్లు కావాలి, 20 కోట్లు కావాలి, 30 కోట్లు కావాలి, 50 కోట్లు కావాలి. సో ఈ స్థాయిలో డబ్బులు ఎక్కువైపోయినాయి. రియల్ ఎస్టేట్ మాఫియా పెరిగిపోయింది. లీడర్లే రియల్ ఎస్టేట్ మాఫియాలకి ప్రధాన ఇదిగా మారిపోయారు. లీడర్లే ఆ ఎవరైతే రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్లు ఉన్నారో వాళ్ళే లీడర్లు అయిపోయి ఉన్నారు. దీంతో పైసలు బాగా తిరుగుతున్నాయి ఈ సర్కిల్లో, ప్రజల మధ్య ఈ సర్కిల్లో బాగా తిరుగుతున్నాయి. సో ఏదైనా పదవి కోసమో అవకాశం కోసమో వాళ్ళని కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు దీపాదాస్ మున్షి మీద అదే ఆరోపణలు వచ్చినాయి, ఆమె బెంచ్ కార్ తీసుకుందని అట్లా ఇట్లా అని. మాణిక్ ఠాకూర్ బాగా పనిచేసిండు, రాహుల్ గాంధీ టీం అని చెప్పి తర్వాత కాలంలో ఆయన కూడా డైల్యూట్ అయిపోయిండు. మరి ఇప్పుడు ఈమె పరిస్థితి ఏందన్నది చూడాలి. సవాలే వీళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు ఈ ఒక సెక్షన్ ఆఫ్ లీడర్స్ తోటి ఈ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీలకు పెద్ద సవాలే ఇక్కడ. కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమట. శాటిలైట్ టౌన్షిప్ నిర్మాణాలపై దృష్టి సారించాలి. ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ ఇండ్లతో సొంతింటి కల సాకారం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. సో ఇప్పుడు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ 7 జిల్లాల్లో కోడ్ అమల్లో ఉన్నది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఆ 7 కాకుండా మిగతా ఏవైతే మూడే జిల్లాలు కదా, మిగతా ఏమున్నాయి? హైదరాబాద్, రంగారెడ్డి, ఇంకేదో జిల్లా. ఈ జిల్లాలు తప్ప మొత్తం ఉమ్మడి 7 జిల్లాల్లో ఎలక్షన్ కోడే ఉన్నది. కోడ్ లేని జిల్లాలంటే ఏమొస్తాయి? హైదరాబాద్ వస్తుంది, ఇంకో రంగారెడ్డి వస్తుంది, 3 జిల్లాలు వస్తాయి. ఆకేరు వాగు లూటీ అట. కోట్ల విలువ చేసే ఇసుక దోపిడీ. భూగర్భం వరకు తవ్వేసిన అక్రమార్కులు. వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో విచ్చలవిడిగా దందా. దగ్గరుండి దందా నడిపించిన కొందరు బీఆర్ఎస్ నేతలు. పాలమూరులో ఇసుక దందా. పట్టణం నడిబొడ్డునే విక్రయాలట. ప్రైవేటు ఫీజు జులుం. హయత్ నగర్ జీ స్కూల్ తిరకాసు. ఏకంగా 30% ఫీజు పెంచిందట, 30% అట. హలో, ఓకేనా? సో ఒక స్కూల్, జీ స్కూల్ అని ఉంటుంది ఇక్కడ హయత్ నగర్లో, 30% స్కూల్ ఫీజు పెంచినట్టు అక్కడ. మరి యాక్షన్ తీసుకోవాలి కదా గవర్నమెంట్.
పెద్దగట్టు బాటపట్టు నేటి నుంచే దురాజుపల్లి జాతర, చాలా ఫేమస్ జాతర ఇది. ముస్తాబైన లింగమంతుల ఆలయం, 5 రోజుల పాటు తిరునాళ్లు, గుట్టపైకి మకర తోరణం, పెద్దగట్టుపై కోలాహలం షురు, సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ.